జయా టీవీ మళ్ళీ ఈ రోజు సాగర్ హైవే కి వచ్చింది. ఈ రోజు నేను ఒక ప్రాజెక్ట్ ని విజిట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ అయినప్పటికీ గ్రీనరీని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో ఆరెంజ్ ప్లాంట్స్, మ్యాంగో ప్లాంట్స్, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ప్రీమియం డెవలప్మెంట్స్ తో ఈ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్నారు అమోదా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ప్రాజెక్ట్ పేరు రస్టిక్ వ్యాలీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైమ్ ఫీచర్ సాగర్ హైవే ఫేసింగ్ ఉండడం. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా విశేషాలు ఉన్నాయి. మనం వివరంగా మాట్లాడదాము. నా మాటల్లో కాకుండా ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ అండ్ డైనమిక్ శ్రీహర్ష గారిని కలిసి మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. హర్ష గారు నమస్తే. నమస్తే అండి. వాట్ అ ఫంటాస్టిక్ థింగ్ టు నో. మీ ప్రాజెక్ట్ చాలా సూపర్బ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మీ గురించి మీ టీం చెప్పారు. యుఎస్ లో చదువుకొని ఇండియాకి వచ్చారు అండ్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పక్కన పెట్టేసి అన్నారు. అసలు ఐఎమ్ సో క్యూరియస్ టు నో అబౌట్ యూ బిఫోర్ ఐ నో అబౌట్ యువర్ ప్రోడక్ట్. అంటే ఇవాళ రేపు ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఇదంతా మాస్ మార్కెట్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటారు. అలాంటిది ఒక యుఎస్ లో చదువుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసే పర్సన్ రియల్ ఎస్టేట్ లోకి ఎందుకు వచ్చారు? వాట్ అట్రాక్టెడ్ యూ అన్నది ఫస్ట్ ఐ వాంట్ టు నో. అబ్సల్యూట్లీ అండి. నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శ్రీహర్ష. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమోదా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్ అండి. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు యుఎస్ లో నేను ఒక 8.5-9 years ఉండేనండి. డ్యూరింగ్ మై టెన్యూర్ ఐ సా అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ టు ఇండియా. దట్ వాస్ మై మెయిన్ రీజన్. మన దేశంలో మనం ఏదైనా చేద్దాము, బయట ఉండి ఎందుకు చేద్దాం అనేది నాకు మెయిన్ ముందు నుంచే ఉండేది. అండ్ వచ్చిన తర్వాత నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. 3 years రన్ చేశాను దాన్ని. చాలా మంది కన్స్ట్రక్షన్ లో పెద్ద కంపెనీస్ వచ్చున్నారు ఆల్రెడీ ఆర్గనైజ్ గా చేస్తూ. ప్లాటింగ్ లో ఎందుకు చేయట్లేదని నాకు అనిపించింది. అదే మెయిన్ రీజన్. నేను ప్లాటింగ్స్ లోకి వచ్చి ఆర్గనైజ్డ్ వేగా రన్ చేద్దాము, ప్రొఫెషనల్ వేగా, కార్పొరేట్ వేగా రన్ చేద్దాం అనే ఉద్దేశంతో దిగానండి. మీరు మీ సాఫ్ట్వేర్ కంపెనీని స్టాప్ చేసి రియల్ ఎస్టేట్ కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది హర్ష గారు? దాదాపు 8 years అవుతుందండి. ఓకే, ఈ జర్నీలో రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా అనిపించింది? ఇందులో మీ ఎన్ని ప్రోడక్ట్స్ ని మీరు డెలివరీ చేయగలిగారు? 8 years లోనండి మేము సక్సెస్ఫుల్ గా 7 products డెలివర్ చేసామండి. అన్ని ప్రాజెక్ట్స్ కూడాను ఫైనల్ ఎల్పి వచ్చేసి అప్రూవ్డ్ లేఅవుట్స్ అవన్నీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా హ్యాండ్ ఓవర్ అయిపోయినట్టువేనండి. ఇది మా 8th ప్రాజెక్ట్ అండి. అండ్ యు ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఓపెన్ లేఅవుట్స్ ఆర్ యు ఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ ఆల్సో? రైట్ నౌ వి ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఓపెన్ లేఅవుట్స్ ఏనండి. కన్స్ట్రక్షన్ లోకి దిగాలని ప్లాన్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము. తుక్కగూడ దగ్గర విల్లాస్ ప్లాన్ చేద్దామని ఐడియా ఉందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ వరకు ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ చేస్తున్నామండి. కమింగ్ టు రస్టిక్ వ్యాలీ, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది? అసలు రస్టిక్ వ్యాలీ అని ఎందుకు పెట్టారు? నెక్స్ట్ మీరేమో దీన్ని డిటిసిపి లేఅవుట్ అన్నారు. నాకు రోడ్లు ఏమో డిటిసిపి లా అనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ చుట్టూరుగా చెట్లు ఏంటో ఫార్మ్ ల్యాండ్ ఇంప్రెషన్స్ ఇస్తున్నాయి. ఎట్ వన్ గో టూ మెనీ క్వశ్చన్స్ అడిగానేమో కానీ బట్ ఐ వాంట్ టు నో ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ హర్ష గారు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మందండి మాల్ విలేజ్ తర్వాత హైవేలో అలా 5 kilometers వస్తే హైవే ఫేసింగ్ వెంచర్ అండి మంది. RRR ఏదైతే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఉందో దానికి 1.5 kilometer లోపల ఉన్నామండి మనం. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మంది. రెండోది మీరు రస్టిక్ వ్యాలీ అడిగారు కదా, మీరు కరెక్ట్ గా చెప్పినట్టు సైట్ చూసుకుంటే మొత్తం అన్ని చెట్లు ఉంటాయి. సో విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేది ఆల్రెడీ ఉంది. రస్టిక్ ఇంప్రెషన్ ఆల్రెడీ కలుగుతుంది కస్టమర్స్ కి వచ్చినప్పుడు. అదే పేరుని మనం ఎందుకు ప్రాజెక్ట్ పేరుగా పెట్టకూడదు అనే ఉద్దేశంతో మనం రస్టిక్ వ్యాలీ అని పెట్టామండి పేరు యాక్చువల్ గా. అండ్ ఇది డిటిసిపి కదా? ఇది అబ్సల్యూట్లీ డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సైట్ లో కొన్న ప్రతి కస్టమర్ కి 2 చెట్లు వాళ్ళ ప్లాట్ లో ఉండేట్టు మేము ప్లాన్ చేసాము. ఇది అడిషనల్ బెనిఫిట్ మనం కస్టమర్స్ కి ఇస్తున్నాము. మీరు వేరే వెంచర్స్ లో చూస్తే సైట్ ఖాళీగా ఉంటది, కానీ మన వెంచర్ లోకి వచ్చేసి ప్రతి ప్లాట్ లో కస్టమర్ కి 2 చెట్లు ఉండేట్టు మనం ప్లాన్ చేసామండి. దాదాపు 1200 పైగా చెట్లు ఉన్నాయి ఆల్రెడీ సైట్ లో. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్, ఆరెంజ్ అండ్ మ్యాంగో ఎక్కువ ఉన్నాయండి మన దగ్గర. అక్కడక్కడ కోకోనట్ ట్రీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవేమి మీరు పర్టికులర్ గా ఇప్పుడు పెట్టినట్టు ఏం అనిపించట్లేదు, ఇవన్నీ పాత చెట్లులా ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవునండి, సైట్ లో చూసిన ప్రతి చెట్టు కూడాను మేము నాటినవేనండి. దాదాపు 2000 పైగా చెట్లు నాటాము ఇక్కడ. మనము 16 సంవత్సరాల ముందర నాటాం. సో అప్పటి నుంచి మేము ల్యాండ్ హోల్డ్ చేస్తూ వచ్చాము. సో కస్టమర్ కొన్నప్పటికి ఫ్రూట్స్ వచ్చే చెట్లు అండి ఇక్కడ. ఫెంటాస్టిక్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. హర్ష గారు, చెట్ల గురించి అయిపోయింది. ఇప్పుడు రస్టిక్ వ్యాలీ గురించి లేఅవుట్
లేఅవుట్ పరంగా చెప్పండి అసలు. టోటల్ లేఅవుట్ వచ్చేసి 10.5 acres అండి. 164 ప్లాట్స్ ఉన్నాయి. 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 220 స్క్వేర్ యార్డ్స్ వరకు మాక్సిమం ప్లాట్స్ ఉన్నాయి. కొన్ని ప్లాట్స్ వచ్చేసి 300 and 400 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. కార్నర్ బిట్స్ అవి కొన్ని పెద్దగా ఉన్నాయి, బట్ మాక్సిమం 140 to 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ లో పెట్టారా ఈ సైట్? డెఫినెట్లీ ప్రతి కస్టమర్ కూడాను అఫోర్డ్ చేయగలగాలి అనే మా ఉద్దేశంతోనే 147 గదుల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ కమింగ్ టు డెవలప్మెంట్స్, అమోదా ఇన్ఫ్రా వారు రస్టిక్ వ్యాలీలో ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు చెప్పండి. సైట్ లో మొత్తం మనం అన్ని ప్రీమియం అమ్యూనిటీస్ ఇస్తున్నామండి కస్టమర్స్ కి. హైవే ఫేసింగ్ వెంచర్ తో పాటు అన్ని 33 feet CC రోడ్స్, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. 2 పార్క్స్ ఇస్తున్నామండి. ఒకటేమో ఎక్స్క్లూజివ్ గా చిల్డ్రన్స్ పార్క్, ఇంకోటేమో దాదాపు 1 acre లో పార్క్ అండి. పెద్ద పెద్ద చెట్లు ఉండే ఎక్స్క్లూజివ్ పార్క్ ఒకటి ఇస్తున్నాము. 1,00,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్, 1,00,000 లీటర్ల సంప్ కూడా ఇస్తున్నామండి. రెండు సంప్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇస్తున్నాము. మన సైట్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 4 బోర్స్ ఉన్నాయి సైట్ లో. 4 బోర్లు సైట్ లోనే ఉన్నాయి. పీక్ సమ్మర్ లో కూడాను వాటర్ ఇష్యూయే లేదు మన దగ్గర అసలు. అదొక మేజర్ అడ్వాంటేజ్ మన సైట్ లో. ఇవన్నిటితో కాకుండా ప్రీమియం అమ్యూనిటీస్ మనం ఏమి ఇస్తున్నామంటే ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఇస్తున్నాం, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము, సెక్యూరిటీ రూమ్ ఇస్తున్నాము, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, ఫుట్ పాత్ ఇస్తున్నాము ఫర్ పీపుల్ టు వాక్, ఒక ఎక్స్క్లూజివ్ గా క్లబ్ హౌస్ ఇస్తున్నాము విత్ స్విమ్మింగ్ పూల్. కస్టమర్స్ కి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీతో వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేసుకోగలిగడానికి, ఎందుకంటే అట్మాస్ఫియర్ ఆల్రెడీ చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి ఉండడానికి ఒక మంచి క్లబ్ హౌస్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ నావి 2 క్వశ్చన్స్ హర్ష గారు. ప్రీమియం డెవలప్మెంట్స్ అంటున్నారు, అది ఎలా వేరే వాళ్ళకన్నా మీరు ఎలా ప్రీమియం అన్నది డిఫరెన్షియేట్ చేసి చెప్పండి. ప్లస్ ఇప్పుడు రస్టిక్ వ్యాలీ మనకి హైవే ఫేసింగ్ ఉంది. సో హైవే ఫేసింగ్ ఉంది అని అంటే హైవే కి కూడా కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హైవే కి ఏవైతే ఫేసింగ్ ఉన్నాయో అవన్నీ కమర్షియల్ ప్లాట్స్ అండి. దాని వెనకాల వచ్చేసి అన్ని సెమీ కమర్షియల్ ప్లాట్స్, దాని తర్వాత అన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి. ఇలాగా మనం డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఎమ్యూనిటీస్ పరంగా మాట్లాడితే మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. CC రోడ్ అంటున్నాం, 33 feet CC రోడ్ అంటున్నాం మనం. చాలా మంది డెవలపర్స్ ఏం చేస్తారంటే కర్బ్ టు కర్బ్ మనకి 18 feet చేస్తారు రోడ్, బఫర్ లో ఎక్కువ వదిలేస్తారు. అప్పుడు ఏంటంటే 2 కార్లు వెళ్తే సరిగ్గా సరిపోతాయి. మనం అలా కాకుండా 22 to 23 feet రోడ్ వైడ్ చేసాం మనం. బఫర్ ని యాజ్ మినిమం యాజ్ పాసిబుల్ 5 feet బఫర్ పెట్టి. అడ్వాంటేజ్ ఏంటంటే 2 కార్లు అటు ఇటు పార్క్ చేసినా గానీ మధ్యలో ఒక కార్ చాలా ఈజీగా వెళ్ళిపోయేటట్టు. ఇది చాలా మంది డెవలపర్స్ ఫోకస్ చేయరు. ఇది మేము చాలా ప్రీవియస్ వెంచర్స్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ద్వారా మాకు అర్థమయ్యి అన్ని కూడా మన 33 feet రోడ్స్ అన్ని కూడా 40 feet రోడ్ లా కనిపిస్తాయి. అది నాకు హైవే నుంచి వచ్చే రోడ్డు ఇంత వెడల్పుగా ఉంటుంది, ఇది 40 ఏమో అనుకుంటున్నా, మీరేమో 33 అంటున్నారు. లేదు అన్ని కూడా 33, కానీ అన్ని రోడ్లు కూడా మీకు 40 feet రోడ్ లానే కనిపిస్తాయి. అది మేజర్ అడ్వాంటేజ్. హర్ష గారు, ఇంకొక క్యూరియస్ క్వశ్చన్ నాకు ఏంటంటే, మీరు US నుంచి వచ్చారు, ఏ వెస్ట్ నో చూస్ చేసుకోకుండా ఇలా ఈ సాగర్ హైవే లో మీరు లేఅవుట్ ఎందుకు వేశారు? ఏంటి మిమ్మల్ని మోటివేట్ చేసింది, అట్రాక్ట్ చేసింది? ఇది ఒకసారి చెప్పండి. మంచి క్వశ్చన్ అండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఫోర్త్ సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల ఫోర్త్ సిటీకి ఉన్న డెవలప్మెంట్స్ వేరే దగ్గర ఎక్కడా లేవండి. దాదాపు 30,000 ఎకరాలలో అన్ని Fortune 500 కంపెనీస్ వస్తున్నాయి. 2 days ముందు కూడాను సీఎం గారు నెట్ఫ్లిక్స్ వస్తుందని అనౌన్స్ చేశారు. కంటిన్యూస్ గా ఏదో కంపెనీ వస్తూనే ఉంది, అనౌన్స్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంత పెద్ద కమర్షియల్ యాక్టివిటీ దగ్గరలో రీజనబుల్ ప్రైజెస్ లో ఉండేది ఇది ఒక్క హైవేనేనండి. అందుకే మనం ఎక్స్క్లూజివ్ గా ఈ హైవేని చూస్ చేసుకోవడం జరిగింది. హర్ష గారు, ఇక్కడ ఇంకొక క్వశ్చన్. మామూలుగా 4th సిటీ మీరు అంటున్నారు, కానీ 4th సిటీని బేస్ చేసుకునే రస్టిక్ వ్యాలీలో ఇన్వెస్ట్ చేయాలా? అది కాకుండా వేరే పారామీటర్స్ లేవా? దీని మీద మీ ఆన్సర్ ఏంటి? 4th సిటీ వన్ ఆఫ్ ది రీజన్ అండి, అదొకటే రీజన్ కాదు. మన ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్స్ ముందుగా చెప్పినట్టు హైవే ఫేసింగ్ అండి. 700 feet ఆఫ్ హైవే ఫ్రంటేజ్ మనకు ఉంది, 700 అడుగు హైవే ఫేసింగ్ ఉంది మనకి. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. మన ఫేసింగ్ హైవే కి 700 feet హైవే ఫేసింగ్ ఉంటుంది. 700 feet హైవే ఫేసింగ్ ఉన్నాయి అన్ని కూడా కమర్షియల్ ప్లాట్స్, అవన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్. అది చాలా మేజర్ అడ్వాంటేజ్. రెండోదండి, అప్కమింగ్ RRR రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్లాన్ చేస్తుందో గవర్నమెంట్, కరెక్ట్ గా 1.5 kilometer లోపల పడుతున్నాం మనం. ORR నుంచి RRR కి మధ్య బెట్ లో ఉన్నాం మనం. ఇదంతా కూడా గవర్నమెంట్ రీసెంట్ గా HMDA పరిధిలోనే అనౌన్స్ చేసింది. మన DTCP ప్రాజెక్ట్ అయినా కానీ HMDA లిమిట్స్ లో మనం ఉన్నాం. ఇది కస్టమర్ కి చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఇవి 2 కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ 4th సిటీ అండి. 4th సిటీ గురించి మాట్లాడితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక 4 నుంచి 5 కంపెనీలు వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. అది చాలా మంది కస్టమర్స్ కి తెలియదు ఏంటంటే ఆన్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యింది. అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ వచ్చింది, వర్కింగ్ కండిషన్ లో ఉంది. నేను మీకు చెప్పినట్టు మొన్న AI సమిట్ అయ్యింది. AI సమిట్ లో చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఆన్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో కస్టమర్స్ కి రియలిస్టిక్ గా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ చెప్పిన దానిలో ఒక 20-30% వచ్చినా గానీ ఈ ఏరియాకి చాలా బూమింగ్ ఉంటుందండి. అండ్ కంపారిటివ్లీ ఈ హైవే కి ప్యారలల్ గా రన్ అవుతున్న హైవేలో ఉన్న వెంచర్స్ లాట్ల ధరల కన్నా సాగర్ హైవేలో ఇంకా రేట్స్ తక్కువగానే ఉన్నాయి. అవునండి. దీని మీద మీ కమెంట్ ఏంటి? వేరే ప్యారలల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో హైప్ ద్వారా చాలా ప్రైస్ పెంచడం జరిగిందండి. సాగర్ హైవే ఇప్పుడు కూడాను చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. దాదాపు 30 to 40% తక్కువ ప్రైజెస్ లో ఉంది. అంత ప్రైస్ అక్కడ కొన్ని కస్టమర్స్ అవి డబుల్ ఎప్పుడు అవ్వాలండి, చాలా టైం పట్టేస్తుంది. అదే అమౌంట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాళ్ళకి ఆ మనీ అప్రిసియేషన్ చాలా తొందరగా జరుగుతుందండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్. ఇప్పుడు కూడా
కూడాను సాగర్ హైవేలో ఇన్వెస్ట్ చేయడానికండి. అయితే ఇప్పుడు ఈ రస్టిక్ వ్యాలీలో కమర్షియల్ ప్లాట్స్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్, అవునండి. వీటిని మీరు ఎలా సేల్ చేస్తున్నారు, ఏ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రెసిడెన్షియల్ వచ్చేసండి 16,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మనది యూజువల్ ప్రైస్ అండి. లాస్ట్ మంత్ వరకు మనం అదే ప్రైస్ తో రన్ చేసాము. ఈ మంత్ ఉగాది ఆఫర్ రన్ చేస్తున్నామండి మనము ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అండి. అంటే మార్చ్ 31 వరకు కస్టమర్స్ బుక్ చేసుకుంటే 12,999 మన ఆఫర్ ప్రైస్ అండి. అంటే స్ట్రైట్ అవే 3,000 రూపీస్ డిస్కౌంటెడ్ ప్రైస్. అవునండి, స్ట్రైట్ అవే 3,000 రూపీస్ డిస్కౌంటెడ్ ప్రైస్ అండి. అండ్ హౌ అబౌట్ కమర్షియల్ ప్లాట్స్? మీరు షట్టర్స్ ఏవో అన్నారు, దాని గురించి కూడా చెప్పండి. సో కమర్షియల్ ప్లాట్ వచ్చేసి మనకు అన్ని షట్టర్స్ కాన్సెప్ట్ అండి. 11 feet by 66 feet అండి. అంటే 11 feet విడ్త్, డెప్త్ వచ్చేసి 66 feet అండి. దాదాపు 81 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఒక షట్టర్ వచ్చేసి మనకి 22 lakhs అండి. సో వాళ్ళు ఎవరైనా కమర్షియల్ యాక్టివిటీ కావాలనుకున్న వాళ్ళు దాన్ని చూస్ చేసుకోవచ్చు. Absolutely. సో మన లేఅవుట్ లో ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అయినా ఇంకా ఏమైనా ప్రపోజల్ ఉందా? మన లేఅవుట్స్ లో యాక్చువల్ గా అయితే ఒక కేరళ స్టైల్ ఫార్మ్ హౌస్ కూడాను మనం కట్టిస్తున్నామండి కస్టమర్స్ కి. వాళ్ళకి కావాలనుకుంటే మనము కంప్లీట్ గా కేరళ స్టైల్, కేరళ ఆర్కిటెక్చర్ తో అవే పెంకులు, పిల్లర్స్ తో మనము కట్టిస్తున్నామండి. 1 BHK, 2 BHK, 3 BHK ఆప్షన్స్ ఉన్నాయండి కస్టమర్స్ కి. సింపుల్ గా చెప్పాలంటే ఒక 1 BHK ఎంత బడ్జెట్ పడొచ్చు? ఒక 1 BHK రఫ్లీ అరౌండ్ 15 lakhs వరకు పడుతుందండి కస్టమర్స్ కి. వన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ చాయిస్, కస్టమైజేషన్ లాంటి ఆప్షన్స్ తో వాళ్ళు రావచ్చు. ఇప్పుడు మన రస్టిక్ వ్యాలీలో మొక్కలు ఉన్నాయి, ప్లస్ మనం క్లబ్ హౌస్ లాంటి ఫీచర్స్ ఇవ్వబోతున్నాం కాబట్టి మెయింటెనెన్స్ సంగతి ఏంటి అన్నది చెప్పండి. అండ్ అలాంగ్ విత్ దట్ మన దాంట్లో కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అన్నారు కాబట్టి DTCP అప్రూవ్డ్ కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ లాంటివి లేదా ఫ్లెక్సిబుల్ EMI లాంటివి ఏమైనా ఉన్నాయా, అది కూడా ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ అండి. బ్యాంక్ లోన్స్ వచ్చేసి ICICI బ్యాంక్ అండ్ IDBI బ్యాంక్ నుంచి మనది ప్రాజెక్ట్ ఆల్రెడీ అప్రూవ్డ్ ఉందండి. 60% వరకు లోన్ అవైలబిలిటీ కస్టమర్స్ కి ఉందండి. DTCP అయితే 50% ఇస్తారు, మన దగ్గర మాత్రం 60% వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది కస్టమర్స్ కి. అండ్ మెయింటెనెన్స్ పార్ట్ వచ్చేసి 2 years కంపెనీ తరఫున మెయింటైన్ చేస్తుందండి. ఆల్ టుగెదర్ ఈ ప్రాజెక్ట్ లో ఒక 147 స్క్వేర్ యార్డ్స్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఇచ్చే ఆఫర్ ప్రైస్ లో ఎంతకు వస్తుంది? లేదు నేను లోన్ కు వెళ్తే మినిమం నామినల్ అమౌంట్ నేను ఎంత డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది? ఒకసారి మీ మాటల్లో వినాలని ఎక్సైట్మెంట్. నార్మల్ గా అయితే మనకి 23.5 lakhs 147 స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ ప్రైస్ అండి మనది. కానీ ఆఫర్ ప్రైస్ వరకు ఓన్లీ 19 lakhs కే మనం కస్టమర్స్ కి ఇస్తున్నామండి. 147 స్క్వేర్ యార్డ్స్ 19 lakhs కే ఇస్తున్నాము మనము. అండ్ దీంట్లో కూడాను 60% లోన్ ఎలిజిబిలిటీ ఉంది. అంటే మీ మినిమం ప్రైస్ మీరు 7.5 to 8 lakhs వరకు మీరైతే పెట్టుకోగలిగితే మిగతాదంతా కూడా లోన్ పట్టుకు వెళ్ళిపోవచ్చండి. ఫెంటాస్టిక్ హర్ష గారు, మీ ప్రాజెక్ట్ లొకేషన్, అలానే ఈ చెట్లు అండ్ ప్రీమియం డెవలప్మెంట్స్, ప్రైజింగ్, వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ JRTV. వెల్ వ్యూవర్స్, అదండి సాగర్ హైవే HMDA లిమిట్స్ లో కుర్మేడ్ కన్నా ముందే, RRR కన్నా 1.5 kilometers బిఫోర్ హైవే ఫేసింగ్ లో అమోదా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు రస్టిక్ వ్యాలీ అని ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ హైవేలో ఇంత తక్కువ ప్రైస్ లో ఇన్ని డెవలప్మెంట్స్ ఎవ్వరూ ఆఫర్ చేయట్లేరు. మీరు ఈ ఆఫర్ మిస్ చేసుకోకుండా వెంటనే కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ జయ సైనింగ్ ఆఫ్.